అమ్మ బాబోయ్! ఏంటండి ఈ కేరళలో ఎండలు. ఈ ఎండలకి నిజంగా మా ఇంటి దగ్గర బావి కూడా ఎండిపోయింది. సో, చూసారు కదా ఇంత పెద్ద బావి. వాటర్ చూస్తే చూసారా అడుక్కు వెళ్ళిపోయాయి. స్కేర్సిటీ వచ్చేసింది. వాటర్ మొత్తం రెడ్యూస్ అయిపోయాయి. ఇంతకుముందు జనరల్‌గా కేరళ వాటర్ వీక్లీ ట్వైస్ అయితే వచ్చేవి. బట్ ఒక 8 మంత్స్ నుంచి ఆ కేరళ వాటర్ కూడా ఏదో ప్రాబ్లమ్ వచ్చి రావట్లేదు మా ఏరియాలో. సో, ఇంకా మేము ఈ వెల్ వాటరే యూజ్ చేసుకుంటూ ఉంటాము. మేము మా ఓనర్‌కి చెప్పగానే పాపం ఆయన ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అయ్యి బోర్ అయితే ఏపిస్తున్నారు. బట్ నిజంగా వాటర్ లేకపోతే చాలా కష్టమండి. మా ఆయన కేరళలో జాబ్ వచ్చింది అనగానే నేను ఎగిరి గంతేసాను. ఇక్కడ చాలా కూల్‌గా ఉంటుంది, వెదర్ బాగుంటుంది అని చెప్పి. బట్ ఇక్కడికి వచ్చాకనే అర్థమైంది అసలైన సినారియో. ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది. చెప్పాలంటే ఇక్కడ సమ్మర్ అండ్ రైనీ సీజన్ మాత్రమే ఉంటుంది. వింటర్ అయితే చూడలేము. మున్నార్ అటు సైడ్ వెళ్తే మాత్రం మీకు కోల్డ్ ఉంటుంది తప్పితే ఇక్కడైతే టూ హాట్ అసలు. సరే మార్నింగ్ నుంచి టీ కాఫీ ఇస్తున్నాను కదా అని చెప్పి ఇలా వాటర్ మిలన్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చాను. నిజంగా ఇంత ఎండలో వర్క్ చేయాలంటే చాలా కష్టం కదండి. లాస్ట్ టైం ఇలాగే మా ఆపోజిట్ బిల్డింగ్ వాళ్ళకి కూడా వాటర్ అయితే స్కార్సిటీ వచ్చేసి బోర్ వేపించుకున్నారు. వాళ్ళకి కూడా వర్క్ చేశారు. వాళ్ళకైతే 350 ఫీట్స్కి అయితే వాటర్ వచ్చింది. సో చూడాలి మాకెన్ని అడుగులకైతే వాటర్ వస్తుందో. ఇంతకీ వాటర్ ఎన్ని ఫీట్స్కి వచ్చాయో నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. తప్పకుండా వాచ్ చేయండి మరి.